పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వారం రోజుల పాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరుపక్షాల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంశు త్రివేది, నిషాకాంత్ దూబేలతో పాటు ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీఏ సభ్యులు సైతం మాట్లాడతారు. ఇక ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో పాటు ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా లేదా అనే సంశయం నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై ఇవాల్టి నుంచి పార్లమెంటులో చర్చ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా 3 రోజుల పాటు తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రధాని మోదీ సైతం సభలో సమాధానం చెప్తారని సమాచారం.